పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ ఎన్డీఏ మిత్రుడు ఇక దూరం, ఎన్డీఏకు పూర్తి వ్యతిరేకంగా జగన్. కూటమి నీడ నుంచి బయటకు వైసీపీ, ఓటర్ల జాబితా సవరణపై తిరుగుబాటు, జాతీయ విపక్షాల బాటలో మాజీ సీఎం. ఓట్ల ఉద్యమంలో జనాల్లోకి వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత అనూహ్యమైన సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ఢిల్లీలోని పెద్దలతో ఎంతో సత్సంబంధాలు కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా తన రాజకీయ పంతాను మార్చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే వివాదాస్పద బిల్లుల విషయంలోనూ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన జగన్ ఇప్పుడు అదే కేంద్రానికి వ్యతిరేకంగా గలం విప్పారు. రాష్ట్రంలో తన సొంత ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రధానాస్త్రంగా ఎంచుకున్నారు. అమరావతి వేదికగా తాజాగా నిర్వహించిన పార్టీ వర్క్షాప్లో జగన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో సైతం పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఆయన ఎన్డీఏ అప్రకటిత మిత్రుడు హోదా నుంచి పూర్తిగా బయటకొచ్చి జాతీయ స్థాయిలోని ప్రాంతీయ శక్తులతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారనే బలమైన సంకేతాలు ఈ సమావేశం ద్వారా వ్యక్తమవుతున్నాయి. నిన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించిన జగన్ ఇప్పుడు అదే కేంద్ర పరిధిలోని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తీవ్రంగా శంకిస్తున్నారు. తన తాజా ప్రసంగంలో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎదుర్కొన్న ఓట్ల తొలగింపు సమస్యలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా రాష్ట్రాల్లో లక్షలాది మంది జేఎన్యూస్ ఓటర్ల పేర్లు ఉద్దేశపూర్వకంగా గల్లంతయ్యాయని జగన్ ఆరోపించారు. ఇప్పుడు అదే తరహా కుట్రను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విమర్శల ద్వారా జగన్ నేరుగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలోని అత్యున్నత వ్యవస్థలని టార్గెట్ చేయడం గమనార్హం. ఇది కేవలం రాష్ట్ర స్థాయికి పరిమితమైన రాజకీయ విమర్శ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలకు వ్యతిరేకంగా గలం విప్పడం ద్వారా తాము కూడా యాంటీ బీజేపీ క్యాంపులో చేరుతున్నామనే స్పష్టమైన సంకేతాన్ని జగన్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ ఊహించని యూటర్న్ వెనుక బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకంగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు చంద్రబాబు మద్దతు ఎంతో అవసరమైన నేపథ్యంలో ఇకపై కేంద్ర పెద్దల నుంచి వైసీపీకి ఎలాంటి రాజకీయ రక్షణ లభించదని జగన్ ముందే గ్రహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న రాజకీయ ఒత్తిళ్లను ఒంటరిగా తట్టుకోవడం కంటే జాతీయ స్థాయిలో బలమైన ప్రాంతీయ శక్తులతో గలం కలపడమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి పార్టీలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడు జగన్ కూడా ఆయా పార్టీల లైన్లోకి వెళ్లడం జాతీయ స్థాయిలో వైసీపీకి ఒక కొత్త రాజకీయ వేదిక లభించనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ వేదికగా వైసీపీ గొంతు మారబోతుందన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు రాజ్యసభలో బీజేపీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అడగకుండానే మద్దతిస్తూ వచ్చిన వైసీపీ రానున్న రోజుల్లో వ్యతిరేక గలం వినిపించే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ అంశంపై పార్లమెంటు లోపల ఇండి కూటమి నేతలతో కలిసి వైసీపీ కనుక ఉమ్మడిగా పోరాడితే అది జాతీయ రాజకీయాల్లో అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ అవుతుంది. తాను ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని చెప్పే జగన్ ఇప్పుడు రాష్ట్రంలో తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జాతీయ విపక్షాల అండను కోరుకుంటున్నారు. ఈ కొత్త వ్యూహం ద్వారా అటు కేంద్రంలోని ఎన్డీఏ అగ్రనాయకత్వాన్ని, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ఒకేసారి డిఫెన్స్లో పడేయొచ్చని జగన్ లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల ఓటమి భారంలో తీవ్రంగా కుంగిపోయిన వైసీపీ శ్రేణుల్లో ఎస్ఐఆర్ పేరుతో మళ్లీ పోరాట పట్టిమని నింపాలని జగన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మన ఓట్లను దొంగలిస్తున్నారు, వాటిని కాపాడుకుందాం రండి అనే సరికొత్త నినాదం ద్వారా పార్టీ కార్యకర్తలను మళ్లీ ప్రజల్లోకి పంపేందుకు ఈ అంశాన్ని ఒక మంచి వేదికగా వాడుకున్నారు. గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి గ్రామంలో ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఒక ఉద్యమంలా చేపట్టాలని జగన్ ఇప్పటికే తన క్యాడర్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మళ్లీ క్రియాశీలకంగా మార్చవచ్చని ఆయన తపన పడుతున్నారు. జగన్ తన రాజకీయ చదరంగంలో ప్రయోగించిన ఈ ఎస్ఐఆర్ అస్త్రం జాతీయ స్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తుందో చూడాలి. పార్లమెంట్లో నిన్నటి వరకు మిత్రుడుగా ఉన్న నేత ఇప్పుడు బయట శత్రుగా మారడం పట్ల బీజేపీ అగ్రనాయకత్వం ఎలాంటి ప్రతివ్యూహం రచిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలనే కాకుండా ఢిల్లీలోని కూటమి సమీకరణాలను సైతం పూర్తిగా మార్చేలా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.